జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 307వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః చతుర్థోధ్యాయః ప్రాకృతలయ వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అరూపరసమస్పర్శం అగంధం చ నమూర్తిమత్ సర్వమాపూరయశ్చైవ సుమహత్తత్ప్రకాశతే. రూపము, రసము, స్పర్శము, గంధము, ఆకారము లేని ఆకాశము అంతటా నింపుచు చాలా గొప్పగా ప్రకాశించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అరూపమితి నచ మూర్తిమత్ నిరవయవం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అరూపం అని. ఆకారమున్నచో అవయవములు లేకుండా ఉండవు కదా. పరిమండలం చ సుషిరం ఆకాశం శబ్దలక్షణం శబ్దమాత్రం తదాకాశం సర్వమావృత్య తిష్టతి. వృత్తాకారము, రంధ్రము, శబ్దలక్షణము కల ఆకాశము అంతటా ఆవరించి ఉండును. తతశబ్దగుణం తస్యా భూతాదిర్గ్రసతే పునః భూతేంద్రియేషు యుగపత్ భూతాదౌ సంస్థితేషు వై అభిమానాత్మకో హ్యేష భూతాదిస్తామపస్మృతః. అంతటా ఆకాశము యొక్క శబ్దగుణమును అహంకారమే మింగును. ఇట్లు భూతములు, ఇంద్రియములు అహంకారములో నుండగా విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి అహంకారావశ్చిన్నతయా పరిమాణ నిశేషాదాయోగాత్ భూతాదిశబ్దేన త్రివిధాహంకారస్య గ్రహణం. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం తత అని. అహంకారముతో కూడి ఉన్నది కాన పరిమాణమును నిషేధించుట కుదరదు కాన భూతాది శబ్దముతో త్రివిధములైన అహంకారములను గ్రహించవలను. అభిమానాత్మకో నోష భూతాదిస్తామ సశ్రుతం. అభిమానాత్మకమైన ఈ అహంకారముగా తెలియబడును. భూతాదిం గ్రసతే చాపి మహాన్వై బుద్ధిలక్షణ. భూతాది అయిన ఈ అహంకారమును బుద్ధిలక్షణమైన మహత్తత్వము మృంగును. ఉర్వీ మహాంస జగతః ప్రాంతే అంతర్బాహ్యస్తస్తదా. భూమి మహత్తత్వము జగత్తు యొక్క ప్రాంత భాగమున లోపల వెలుపల ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉర్వీత్యాది ఉర్వీ మహాంస అంతః అండస్యాంతః స్థితస్య జగతః ప్రాంతే చరమకోట్యాం ప్రథమకోట్యాం చ తదా బాహ్యతః అండార్బహిరపి తథా పృథివ్యేక ప్రాంతే మహానితర ప్రాంతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము ఉర్వి ఇత్యాది భూమి మహత్తత్వము. అంతః అనగా అండము యొక్క లోపలనున్న జగత్తు యొక్క ప్రాంతమున అనగా చరమకోటి యందు ప్రథమకోటి యందు కూడా అట్లే వెలుపల అనగా అండమునకు ఆవల కూడా అట్లే పృథివీ యొక్క ఒక్క ప్రాంతములో మహత్తత్వము ఇతర ప్రాంతమున నుండును. ఏవం సప్తమహాబుద్ధే క్రమాత్ ప్రకృతయా స్మృతాః ప్రత్యాహారే తుస్తాః సర్వాః ప్రవిశ్యంతి పరస్పరం. ఇట్లు మహాబుద్ధి నుండి 7 క్రమములుగా ప్రకృతులుగా తలచబడినవి. మహాబుద్ధి అహంకారము, ఆకాశము, వాయువు, అగ్నిజలము, భూమి అనునవి సప్త ప్రకృతులు. ఇవన్నీ కలిసినప్పుడు ఒకదానిలో ఒకటి చేరును. అహంకారము మహత్తులో, ఆకాశము అహంకారములో, వాయువు ఆకాశములో, అగ్ని వాయువులో, జలము అగ్నిలో, భూమి జలములో ప్రవేశించును అని అన్వయము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి అయమావరణలయ విషయః శ్లోకః మహదాదయః సప్తక్రమాదహంకారాదీనాం ప్రకృతయః స్మృతాః తాః ప్రత్యాహారే తు పరస్పరం స్వం స్వం కారణం ఏవం పూర్వోక్తలయక్రమేణ ప్రవిశంతి. విష్ణు చిత్తీ వ్యాఖ్య అనువాదం ఏవం అని. ఇది ఆవరణ లయక్రమమును చెప్పు శ్లోకము. మహదాదులు సప్తక్రమముగా అహంకారాదులకు ప్రకృతులుగా స్మరించబడినవి. అవి కలయికతో పరస్పరము తమ తమ కారణములలో ప్రవేశించును. ఇది కూడా పూర్వోక్త క్రమముతో ప్రవేశించును. ఏనేదమావృతం సర్వం అండమప్సు ప్రలీయతే సప్తద్వీప సముద్రాంతం సప్తలోకం సపర్వతం. ఈ అండమును ఆవరించిన పృథివీ ఆవరణము సప్తద్వీప సముద్రాంతము సప్తలోకములు పర్వతములతో పాటు జలములో లయమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతదేవ ప్రపంచయతి ఏనేతి ఏవం భూతమిదమండం ఏనావృతం తస్మృతి వ్యావరణమప్సులీయతే.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. దీనినే వివరించుచున్నారు. ఏనేదం అని ఇటువంటి అండం ఆవరించబడిన పృథివీ ఆవరణము జలములో లయమగను. ఉదకావరణం ఎత్తు జ్యోతిషా పీయతేతు తత్ జ్యోతిర్వాయౌ లయం యాత్యాకాశే సమీరణ. ఆ ఉదకావరణమును జ్యోతి పానము చేయును. ఆ జ్యోతి వాయువులో లయమగను. వాయువు ఆకాశములో లయమగను. ఆకాశం చైవ భూతాదిః గ్రసతే తం తదా మహాంతమేభిస్సహితం ప్రకృతిర్గ్రసతే ద్విజ. ఆ ఆకాశమును అహంకారము మృంగును. ఆ అహంకారమును మహత్తత్వము మృంగును. వీటితో కూడుకొనిన మహత్తత్వమును ప్రకృతి మింగును. సశేషము. జై శ్రీమన్నారాయణ.